ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కారం అండి. రాజకీయ సోదరుల ద్వారా కొన్ని మీకు సూచనలు తెలియజేయడం కోసం ఇవి చేసేస్తున్నానండి. రాజకీయ సోదరుల్ని బయటైతే చాలా చిన్నతనంగా చాలా నీచంగా చూస్తున్నారండి. వారికి సరైన సదుపాయం ఆధారం లేక చాలామంది ఊళ్ళో ఉన్న మందికి చాలామందికి ఒక 50 కుటుంబాల నుంచి ఉంటే అందులో 5 కుటుంబాలే ఊళ్ళో ఉంటున్నారండి. మిగతా అందరూ కూడా వాళ్ళ పిల్లల చదువుకి వాళ్ళ భవిష్యత్తు కోసం పక్క రాష్ట్రాలు అంటేనే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలాగా వెళ్ళి అపార్ట్మెంట్లో వాళ్ళు లబ్ధి పొందుతున్నారండి. ఊళ్ళో ఈరోజు ఒక లేడీస్కి డెలివరీ అయిందంటే వారి పుల్లు పట్టుకోవడం కానీ, వారి పిల్లలకు టాన్ చేయించడం కానీ, వారికి గొప్పరసం అయితే రజకుడు ఉండాలి. అలాగే వారి ఇంట్లో శుభకార్యం జరిగితే రజకుడు ఉండాలి. ఆ శుభకార్యం జరిగినా రజకుడు ఉండాలండి. ఊళ్ళో ఒక గ్రామ దేవతను తీసుకొస్తే రజకుడు కాగడా వేయాలి. అలాగే అమ్మవారికి భీముడానికి రజకుడు కావాలి. స్వామివారిని ఊరేగిస్తే రజకుడు పలకి మోయాలి. ఇన్నిటికి రజకుడు అవసరం అండి. కానీ వారికి సరైన సదుపాయాలు ఏమీ లేక పక్క రాష్ట్రాలైనా వెళ్ళి అక్కడ వలస పోతున్నారు. ఊళ్ళో ఏం జరిగినా రజకుడు అన్నదానికి విలువ లేకుండా పోయింది. వీరందరూ కూడా సొంత వృత్తి చేసుకోవాలంటే ఆరున్న గ్రామాల్లో వారికి సదుపాయాలు ఉంటే వారు ఎక్కడికి వెళ్ళరండి. వారికి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా బొగ్గులు కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయండి. కిలో సుమారుగా 50 రూపాయల రేటు ఉంది. అలాగే మా రజకుల డిమాండ్లు ఏంటంటే 200 యూనిట్ల నుంచి 250 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. అలాగే పల్లెటూరులో అయితే మీకు చెరువులు సివిచ్చి వాళ్ళకి బట్టలు ఆరేసడానికి ప్లేస్ ఉండాలండి. అలాగే వాళ్ళు అడిగిది కమిటీ హాలు, కళ్యాణ మండపాలు. అలాగే ఎప్పటి నుంచో డిమాండ్ ఏంటంటే రజక సోదరులందరూ కూడా ఎస్సీలు కలపాలని రజకులు ఎప్పటి నుంచో కోరుతున్నారండి. దాంతోపాటు రజకులకి మీకు గతంలో కూడా హిందూ దేవస్థానంలో ఒక పోస్ట్ ఉండేదండి, గవర్నమెంట్ పోస్టు. అలాగే పంచాయతీలోని, మున్సిపాలిటీలోని, ఎంఆర్ ఆఫీసులోని, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాగ ప్రతి చోట రజకుడికి గవర్నమెంట్ పోస్ట్ అని ఉండేదండి. అది మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాత్రం రజకుడిలో పోస్ట్ అని ఉండలేదు. చాలామంది కూడా జాబులు లేక ప్రైవేట్ ఏదో వర్క్ నేర్చుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ పోస్ట్ అనేది లేదు. రజకుల సోదరులకు మాత్రం మీరు దయచేసి వారందరికీ తరపున నేను అడుగుతున్నానండి. ఈ మాత్రం మా సూచనలండి, డిమాండ్ అయితే కాదు. మా రజక సోదరికి మీరు తక్షణమే చాలామంది చదువుకుని యువత ఉన్నారండి. వాళ్ళందరికీ గవర్నమెంట్ పోస్టులో పీనో అటెండర్ ఏదో ఒక పోస్టు వారికి ఇప్పించాలని కోరుస్తున్నానండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014 అంతకుముందు ప్రభుత్వంలో ఇస్త్రీ పెట్టెలు కానీ, అలాగే తోపుడు బళ్ళు కానీ, పాత్రలు ఇలా ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు మా రజకుల్ని సీపోస్ వస్తున్నారు కానండి. రజకుడికి కావాల్సింది ఏంటంటే మీరు ఓటుకు వచ్చినప్పుడు 2000 ఇస్తున్నారు, 1000 ఇస్తున్నారండి. అది లెక్క కాదు. ఒక పూట భోజనం పెట్టామంటే అతను చనిపోయే వరకు గుర్తుపెట్టుకుంటాడు. అలాగే వాళ్ళు చేసి పని బట్ల మీద మీరు కొంచెం బెటర్మెంట్ ఇస్తే వారు మిమ్మల్ని జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటారండి. అలాగే లక్ష్మీ డ్రైవర్స్ అదండి. నా పేరు ఇప్పటివరకు మీకు చెప్పలేదు. నా పేరు దేవరపల్లి మాసర ప్రసాద్, కొత్తపేట మండలం, మందపల్లి, అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను రజకుల తరపున కొన్ని సూచనలు ఇచ్చానండి. దాంతోపాటు ఏమిటంటే డ్రై క్లీన్ షాపులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా 100లో 90% అదర్ క్యాస్ట్ వారు లబ్ధి పొందుతున్నారండి. 5% రజకుల షాపులు ఉన్నాయి. వారికి ఏంటంటే ట్రైనింగ్ లేక పెట్టుబడి పెట్టుకుంటే కూడా వారి దగ్గర ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం వారందరికీ నేను నా వంతుకి సాయం చేయాలని నేను అనుకుంటున్నానండి. నేను నా వంతుగా రజక సోదరులకి కొంత హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నానండి. అలాగే నేను డ్రైవర్స్ నేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. నాకైతే ఎవరు కూడా వర్క్ అయితే నేర్పలేదండి. 20,000 ఇస్తాను, వర్క్ ఎవరు నేర్పలేదు. ఎందుకంటే వాళ్ళ వర్క్ నేర్చుకుంటే మిగతా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్దేశంతో ఎవరు నేర్పలేదండి. ఆ టైంలో నాకు
తెలంగాణ నుంచి యూట్యూబ్లో చూస్తే రాజు డ్రై క్లీనింగ్ అతను వర్క్ నేర్పడం జరిగిందండి. అది కూడా నాకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు నాకు ఆయన కాల్ చేసి ఉన్నారంటే, నువ్వు నేర్చుకున్న బట్టి నీతో ఆగకూడదు వర్క్ అనే ఉద్దేశంతో వారు నాకు చిన్న సలహా ఇచ్చారండి. ఇప్పుడు దాని మీదగా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, మన ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి నాకు అవకాశం ఇస్తే మా బెదరైన రామకృష్ణ గారు నేను కలిపి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు తిరిగి రజక సోదరులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామండి. అది కూడా మన కూటమి ప్రభుత్వం ద్వారా ఇవ్వడం చాలా మంచి మీ ఉద్దేశంతో ఆలోచిస్తున్నామండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ఉపకారం లేదు. ఈరోజు ట్రైనింగ్ తీసుకోవాలంటే హైదరాబాద్లో ఒక మనిషికి 10,000 నుంచి 20,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారండి. అంత డబ్బు ఇచ్చి ఈరోజు షాపు నేర్చుకోవాలన్న వీళ్ళకి అంత స్తోమత లేదు, షాపు పెట్టుకోవాలన్నా అంత స్తోమత లేదు. అందుచేత మేము ఆలోచించి మీ ఇద్దరం కూడా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం కూడా తిరిగి 10 ఒక్కరికి కూడా ఆ స్థానిక ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ ఎమ్మెల్యేలతో మేము కలిసి మాట్లాడి ముందుగా వారికి చెప్పి ఈ విధంగా మేము చేయాలనుకుంటున్నామండి. ఇలా చేయడం వల్ల అటు లోకల్గా ఉన్న మండల ప్రెసిడెంట్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఈ కూడ ప్రభుత్వం కూడా చాలా మంచి ఉద్దేశంతో మీ నిర్ణయం తీసుకున్నామండి. ఈ ట్రైనింగ్లో మేము రజక సోదరుల దగ్గర ₹1 కూడా తీసుకోమండి. ఎందుకంటే మా వంతు మేము సేవ చేయాలి. దాంతోపాటు నాతో పాటు రజక సోదరులందరూ కూడా ముందుకు రావాలి. వారు సొంత ఊర్లో ఉంటే సొంతంగా వాళ్ళు చేసుకునే ఉద్దేశంతో మేము ఇలాగ చేయాలనుకుంటున్నానండి. మీరు నాకు అవకాశం ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగాను కోరుకుంటున్నానండి. నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ నాకు అపాయింట్మెంట్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఇస్తే మీకు డైరెక్ట్ నేను రెస్పాన్స్ చేస్తానండి. అలాగే ఈ వీడియోస్ వస్తున్న రజక సోదరులందరికీ కూడా నా విన్నపం చెప్తున్నానండి. మీరు చూసిన ఈ వీడియో మీరు 10 మందికి షేర్ చేయండి. మనకి ఎంతమంది షేర్ చేస్తే అంతమంది మన ముఖ్యమంత్రి గారికి. కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి భుజలక్ష్మి గారు మీకు దోబింగ్లని చెప్పడం జరిగిందండి. అలాగే ఎక్స్ జడ్పీటీసీ శ్రీ ధన లంకృష్ణ గారు మరియు మందేశ్వర శనేశ్వర దేవస్థానం ఎక్స్ చైర్మన్ మరియు మందపల్లి ఎక్స్ సర్పంచ్ శ్రీ సింతం విజయకృష్ణమోహన్ రావు గారు వీరందరూ కూడా మీకు దోబిగంలో వచ్చిందని చెప్పి మనకు హెల్ప్ చేయడం జరిగిందండి. దాంతోపాటు మన కొత్తపేట జనసేనపేట ఇన్ఛార్జ్ బండా శ్రీనివాసరావు గారు మేమందరం కూడా కలిసి రజకంత సోదరం కలిసి ఎమ్మెల్యే గారి అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ బండా సత్యేంద్ర గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు ఎమ్మటినది దాన్ని చూసి స్పందించి మాకు లెటర్ మీద సైన్ చేసి మీరు ఎంటీ ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. మీకు అదే త్వరలోనే దోబింగం కట్టిస్తా అని చెప్పి మా మాట ఇచ్చారండి. మేము కూడా ప్రభుత్వానికి సత్యానందం గారికి అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండా సింగ్ గారికి తెలియజేస్తున్నామండి. మేము ఎప్పుడూ కూడా మీకు కూడా ప్రభుత్వం ఎన్నంటే మేము తెలియజేస్తున్నాం. జై రజిక, జై జై రజిక.